టీఆర్ఎస్ నేత ఎంపీ కేకే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను నిమ్స్కు తరలించారు. టీఆర్ఎస్ ఎంపీ కేకే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను నిమ్స్కు తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, అసలు కేకే గారికి ఏమైంది? కూడా కొద్దిగా అస్వస్థంగా ఉండటంతో ఆయన నిమ్స్ తీసుకెళ్లడం జరిగింది. అక్కడ చూస్తే ఆయనకి గుండె సంబంధించినటువంటి వ్యాధికి కొద్దిగా బాధపడుతున్నట్టుగా డాక్టర్లు చెప్పారు. అయితే దీన్ని అంత సీరియస్ గా ఏం లేదు, కానీ కాకపోతే ఏంటంటే యాంజియోగ్రామ్ చేసిన తర్వాత కానీ ఏదైనా కూడా చెప్పడం జరుగుతుందని కూడా చెప్పారు. అయితే ప్రస్తుతం నిమ్స్ డాక్టర్లు ఆయనకి యాంజియోగ్రామ్ చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం చూస్తే మాత్రం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పవచ్చు. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా పార్టీ కార్యకలాపాలు కొద్దిగా దూరంగా ఉన్నారు. అయితే దీనికి కారణం ఏంటంటే ఆయన కొద్దిగా అనారోగ్యంగా ఉండటంతో మొన్న జరిగినటువంటి ఎల్పీ సమావేశంలో కూడా ఆయన రాలేదు. దీంతో పాటుగానే చూస్తుంటే కేకే కొద్దిగా అనారోగ్యంతో ఉండటంతో ఇటు టీఆర్ఎస్ నాయకులు కూడా కొంతవరకు చాలా వరకు బాధపడుతున్నారని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే పార్టీకి ఎప్పుడు చూసినా కూడా క్రియాశీలకంగా పనిచేసే నాయకులు ఇలా ఒకేసారి అస్వస్థ గురవడంతో కూడా మొత్తం కూడా టీఆర్ఎస్ సంబంధించిన నాయకులందరూ కూడా కేకేని పరామర్శించడానికి కూడా నిమ్స్ కూడా వెళ్ళేసి ఆయన చూసి డాక్టర్ల దగ్గరికి వెళ్ళేసి ఆయన ఆరోగ్యం గురించి కూడా వాకప్ చేయడం కూడా జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.